హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ ఎర్తాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఈరోజు సాటర్డే మార్నింగ్ టైమ్ అరౌండ్ 8:30 అయింది. సో, లెగిసినాక కొంచెం ప్రాణాయామం ఇవన్నీ చేసుకున్నాను. చాలా లైట్‌గా స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకున్నాను. ఇంకా ఫిజియో అవన్నీ స్టార్ట్ చేయలేదు. సో, ప్రస్తుతానికి మార్నింగ్ 10, 15 మినిట్స్ ఎక్సర్‌సైజే అవుతుందనమాట. సో, ఆ తర్వాత హ్యాపీని వాక్‌కి తీసుకెళ్ళొచ్చాను. తర్వాత హాల్ అది కొంచెం టైడీ అప్ చేయాలంటే చేసేసి ఇప్పుడే క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని కిచెన్‌లోకొచ్చాననమాట. సో, ఇక్కడ మనం క్విక్‌గా అయిపోయే ఒకటి శాండ్‌విచ్ చేసుకుంటున్నాము. సో, ఇదివరకు చూపిచ్చాను మీకు క్యాప్సికమ్, పన్నీర్ ఇవన్నీ ఏసి. ఈరోజు ఇంకొక ఇంగ్రీడియెంట్ కూడా యాడ్ చేసి సో, సింపుల్‌గా అయిపోయేది చాలా హెల్తీ. యాక్చువల్లీ శాండ్‌విచ్, బ్రెడ్ ఇవన్నీ మేము యూజ్ చేయట్లేదు. ఈ మధ్య బ్రెడ్ అసలు కొనటం మానేశాను. బట్ ఎప్పుడో మంత్లీ వన్స్ 2 మంత్స్‌కొకసారి ఒక ప్యాకెట్ ఒస్తుంది. సో, అదొచ్చినప్పుడే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే 100% వీట్ బ్రెడ్ కూడా నమ్మలేం కదా! సో, అందుకని చెప్పి. ఆహ్, ఎప్పుడన్నా మీరు అంటే ఫ్రెష్ బేకరీ నుంచి మీకు తెలిసిన బేకరీ వాళ్ళు 100% వీట్ మీకు చేసిచ్చినా, లేకపోతే మీరు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ సేఫ్. లేకపోతే ఇంటేక్ మినిమైజ్ చేయడమే బెటరు. సో, ఇక్కడ తీసుకున్న థర్డ్ ఇంగ్రీడియెంట్ స్వీట్ కార్న్. ఇప్పుడు చూసారు కదా! సో, సఫల్ వాళ్ళది ఎప్పుడు ఫ్రీజ్ చేసి పెడతాను. ఫ్రోజన్ స్వీట్ కార్న్ హ్యాండీగా ఉంచుకుంటాను. ఏదైనా రైస్ ఐటెమ్స్‌లో ఇలా శాండ్‌విచ్‌లో యాడ్ చేయడానికి. సో, యాక్చువల్లీ నా దగ్గరున్న ప్యాకెట్ అయిపోయింది. అందుకని చెప్పి ఇంకొక ప్యాకెట్ ఆర్డర్ చేశాననమాట ఇందాక పాలతో పాటు ఆన్‌లైను. సో, క్యాప్సికమ్ తీసుకున్నాను, పన్నీర్ తీసుకున్నాను. సో, క్యాప్సికమ్, పన్నీర్ అండ్ కార్న్ వేసి చాలా సింపుల్ శాండ్‌విచ్ చేసేసుకుందాము. యాక్చువల్లీ ఆఫీస్‌లో కొంచెం చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పాను గదా! సో, దానివల్ల కొద్దిగా మైండ్ లోగా అనిపిస్తుందనమాట లాస్ట్ 2, 3 డేస్ నుంచి. ఒక్కొక్కసారి అంతే అవుతుంది. అన్నీ కలిపి చాలా వర్క్‌డప్ అయిపోతుంది మైండ్. ఎందుకంటే నా జాబ్ పీపుల్ ఇష్యూస్‌ని హ్యాండిల్ చేయటం. యాక్చువల్లీ పీపుల్ ఆర్ రియల్లీ నైస్ మా ఆఫీస్‌లో. పాలిటిక్స్ ఇలాంటివన్నీ చాలా వరకు ఉండవు. సో, ఈజీనే అంత హ్యాండిల్ చేయటం. చాలా మంచివాళ్ళు అందరూ. ఇంకా వేరే చోట్ల నేను పనిచేసిన కాడైతే చాలా ఘోరంగా చూసాను. బట్ అలా ఉండరు. బట్ స్టిల్ ఎప్పుడు పీపుల్ ఇష్యూస్ అవన్నీ డీల్ చేస్తూ, మాట్లాడుతూ మళ్ళీ యూట్యూబ్ ఉంటుంది. ఇదంతా కలిపి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వర్క్‌డప్‌గా అయిపోతుంది. సో, అందుకని కొంచెం బాడీ వీక్‌గా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ అనిపించినాయి అనమాట ఈ వారం. సో, లక్కీగా ట్యూస్‌డే, థర్స్‌డే హాలిడేస్ రావడం వలన కొంచెం రెస్ట్ తీసుకున్నాను. సో, ఐయామ్ ఫీలింగ్ లిటిల్ బిట్ బెటర్. సో, అందుకని ఈరోజు బయటికెళ్దామని డిసైడ్ అయ్యాము. సో, మీరు చూసే ఉంటారు టైటిల్‌లో ఎక్కడికి వెళ్తున్నామో. సో, దాని గురించి మాట్లాడుకుందాము. బట్ ఇక్కడ క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీ అవ్వాలి కాబట్టి. సో, పాన్ పెట్టేసాను. నాది నాన్ స్టిక్‌ది. దాంట్లో కొంచెం నెయ్యి వేశాను. 1-1 ½ స్పూన్ నెయ్యి వేశాను. తర్వాత దాంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసేసి బాగా మంచిగా ఫ్రై చేసేసి అంటే ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ అలా సాటే చేసేసి స్వీట్ కార్న్ ఏసేసాను. అది కూడా సాటే అయినాక స్వీట్ కార్న్ మనది ఫ్రోజెన్ కదా! సో, కొంచెం వాష్ చేసేసి అలాగే వేసేసాను. అది బాయిల్డ్ అండ్ ఫ్రీజ్డ్ ఉంటుంది కాబట్టి అది ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని కూడా 1 మినిట్ సాటే చేసి మళ్ళీ పన్నీర్ ఏసేసాను. సో, పన్నీర్ వేసినా కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. లేకపోతే చాలా హార్డ్ అయిపోతుంది పన్నీరు. సో, ఏది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మరీ పచ్చిగా తినకుండా కొంచెం సాటే అవుతాయి అంతే. ఆ క్రంచ్ ఉండాలి. అప్పుడే శాండ్‌విచ్ బావుంటుంది. ప్లస్ వెజిటబుల్స్ అలా తినటం హెల్తీ కాబట్టి అట్‌లీస్ట్ శాండ్‌విచ్‌లో అయినా వెజిటబుల్స్ అలా వేసుకోవాలి. సో, అన్నీ కొంచెం వేగిపోయినాక కొద్దిగా చాట్ మసాలా వేశాను. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఏసాను. తర్వాత ఒరిగానో ఏసాను. సో, అది వేసేసినాక కొంచెం ఫ్రై చేసేసి ఆఫ్ చేసేసాననమాట స్టవ్వు. సో, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇక్కడ శాండ్‌విచ్‌కి. సో, ఇక్కడ కొంచెం క్లీన్ చేసేసుకొని కింద చాపింగ్ బోర్డ్ పెట్టుకొని పైన బ్రెడ్ పెట్టేసి స్టఫింగ్ ఫిల్ చేసేస్తాను.
సో, స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నాక నెయ్యి రాస్తున్నానండి ఒక సైడు. సో, తర్వాత శాండ్‌విచ్ మేకర్‌లో పెడతాను వీటిని. శాండ్‌విచ్ మేకర్‌లో ఆల్రెడీ కింద కొంచెం ఘీ అప్లై చేశాను. సో, అందుకని బ్రెడ్ మీద ఓన్లీ వన్ సైడే అప్లై చేస్తున్నాను. సో, మీ దగ్గర శాండ్‌విచ్ మేకర్ లేకపోతే మీరు చపాతీ పాన్ మీద కానీ, ఇందాక మనం ఆమ్లెట్ పాన్‌లో ఇది చేసుకున్నాం కదా స్టఫింగ్, అలాంటి పాన్‌లో కానీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ శాండ్‌విచ్ మేకర్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ఇలా కొంచెం ప్రెస్ అయిపోయి స్టఫింగ్ బయటకి రాకుండా బాగా క్రిస్పీగా వస్తుంది శాండ్‌విచ్. సో, తర్వాత కట్ చేసేసి యశ్వంత్‌కి పెట్టేసాను. తర్వాత 2 మళ్ళీ ఫ్రై చేశాను నా కోసం. అండ్ నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను కొంచెం పుదీనా టీతో. సో, నాకు శాండ్‌విచ్ ఇలాంటివన్నీ టీ, కాఫీ ఉంటే ఇష్టము. సో, కాఫీ ఇంటేక్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవట్లేదు. బట్ టీ తీసుకుంటున్నాననమాట. ఎస్పెషల్లీ స్ట్రెస్‌ఫుల్ ఉన్నప్పుడు కొంచెం ఎసిడిటీ ఇష్యూస్ లాగా కూడా అనిపిస్తాయి. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా లేకపోతే తొందరగా హిట్ అయిపోతుంది. సో, అందుకని చెప్పి కొంచెం పుదీనా టీ ఇలాంటివి తాగితే నాకు బర్నింగ్ సెన్సేషన్ రాకుండా, ఎసిడిటీ ఇష్యూస్ రాకుండా కూడా అది హెల్ప్ అవుతుంది. పుదీనా చాలా మంచిది ఈ విషయంలో. ప్లస్ పుదీనా, అల్లం వేసుకున్న టీ యాక్చువల్లీ శాండ్‌విచ్‌తో గానీ, లేకపోతే మొన్న పొంగడాలు చేసుకున్నాం గదా! అలాంటి వాటితో గానీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. నాకెప్పుడూ చాలా ఇష్టము. సో, ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. తొందరగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోతాను. బయటికి స్టార్ట్ అవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక స్నానం చేసేసి రెడీ అయిపోయానండి. సో, ఇది కాటన్ ఫ్రాక్ వేసుకున్నాను రెడ్ కలర్‌ది. యాక్చువల్లీ మ్యాక్స్‌లో తీసుకొచ్చాను ఎప్పుడో నవంబర్‌లో ఊరెళ్ళినప్పుడు ఏసుకుందాం అనుకున్నాను. తీసుకెళ్ళాను బట్ వేసుకోలేదు. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. యాక్చువల్లీ కుర్తా అని చెప్పి ఉంది. కుర్తా సెక్షన్‌లో ఉంది. కానీ కింద ఫ్రిల్ రావటం వలన ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు. కింద లెగిన్ కానీ ఏం అవసరం లేదు. లెంగ్త్ ప్రాపర్‌గా ఉంది. సో, సమ్మర్‌లో ఇలాంటివి చాలా కన్వీనియంట్‌గా ఉంటాయి కదా! ఓకే అన్నాడా? హ్యాపీ గాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అందరికీ హాయ్ చెప్పు. అందరు నేను మిస్ అవుతున్నారంట. అందరు అడుగుతున్నారు హ్యాపీ గాడు ఎలా ఉన్నాడు అని. రోజు అడుగుతారు తెలుసా నిన్ను. రోజు నీ గురించి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏడమ్మా యేసు ఏడు అదిగో రమ్మను ఫాస్ట్గా. Go, let's go. Excitement. సో, స్టార్ట్ అయిపోయామండి. ఆటోలో వెళ్తున్నాము. ఎందుకంటే మేము వెళ్ళేది డీమార్ట్‌కి. సో, పార్కింగ్ అదంతా ఎలా ఉంటుందో తెలీదు. నేను యశ్వంత్ ఎప్పుడు బెంగుళూరులో డీమార్ట్‌కెళ్ళలేదు. నేను ఒకటేసారి వెళ్ళాను. అది కూడా హైదరాబాద్‌లో మమ్మీ అండ్ కజిన్స్‌తో పాటు వెళ్ళాననమాట. సో, యశ్వంత్ నేను ఫస్ట్ టైం వెళ్ళటం. జనరల్‌గా రష్ ఉంటుంది ఇక్కడ. అందుకని చెప్పి ఎప్పుడు వెళ్ళము. బట్ ఇప్పుడు చాలా బ్రాంచెస్ వచ్చేసినాయి అన్ని చోట్ల. సో, రష్ కొంచెం తగ్గింది. సో, హ్యాపీని బోర్డింగ్‌లో ఇచ్చేస్తాం. బోర్డింగ్‌లో ఇచ్చేసి మేము డీమార్ట్‌కెళ్ళిపోతాం. సో, రీచ్ అయిపోయామండి డీమార్ట్‌కి. హ్యాపీని ఇచ్చేసాం బోర్డింగ్‌లో. వాడు ఆడుకుంటాడు ఈవినింగ్ దాకా. సో, వచ్చాము ఇక్కడికి. ఫస్ట్ మెన్స్ సెక్షన్‌కి వచ్చామనమాట. బట్టలు చూస్తున్నాము. మా ఆఫీస్‌లో ఒక ఆయన చెప్పారు బాగుంటాయని. ఆయన కొనుక్కుంటారనమాట డీమార్ట్‌లో. మేమెప్పుడు ఫోరం, మ్యాక్స్, ట్రెండ్స్ వీటిలోనే కొంటాము. ఎప్పుడు డీమార్ట్‌లో చూడలేదు. సో, చూస్తున్నాము అన్ని సెక్షన్స్ ఉంటాయి కదా! గ్రాసరీస్ ఇలాంటివి చూడలేదు. బట్ వేరేవన్నీ ఒకసారి హోమ్‌కి రిలేటెడ్ అవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేశాము. సాఫ్ట్‌గా ఉన్నాయా? అవి కూడా అంతే ఉన్నాయి. ఇవి వీటిలో చిన్న బొమ్మ హ్యాపీ కిడ్స్ ఉంటాయి. బాగా
కొంచెం బట్టల సెక్షన్, తర్వాత ఇంటికి సంబంధించినవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసినాకొచ్చి ఆగిపోయాం బొమ్మల దగ్గర. హ్యాపీ గడికి బాల్స్, బొమ్మలు ఎక్కడికెళ్ళినా ఇక్కడే ఆగిపోతామనమాట. ఒకసారి చూస్తాం ఏమన్నా కొత్తయి దొరుకుతాయేమో అని. బట్ ఏం తీసుకోలేదు. పెద్దవి హార్డ్‌వి వాడి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కొంచెం సాఫ్ట్‌గా చిన్నగా ఏమన్నా ఉన్నాయేమో అని చూసాం. బట్ ఏం దొరకలేదు. బాగా సాఫ్ట్‌గా ఉన్నాయేమో వాడు పగలగొట్టేస్తాడనమాట గోళ్ళతో. అది జస్ట్ 1 డే, 2 డేస్‌లో ఫట్ అయిపోతుంది. సో, అయిపోయిందండి. షాపింగ్ అయిపోయి బయటకొచ్చేసాము. సో, ఈ 2 బ్యాగ్స్ తీసుకున్నామనమాట. బ్యాగ్స్ వాడే ఇచ్చాడు. మేము తీసుకురాలేదు ఇంటికాడ నుంచి. సో, యశ్వంత్ ఇక్కడ మళ్ళీ ఆటో బుక్ చేద్దామా? ఏం చేద్దామా? అని ఆలోచిస్తున్నారు. సో, యాక్చువల్లీ నర్మదా రెస్టారెంట్ అని దీనికి వాకింగ్ డిస్టెన్స్‌లో ఉంది. అక్కడెప్పుడు మేము ఆంధ్ర మీల్స్ అవన్నీ తినలేదు. ఆంధ్ర రెస్టారెంట్ యాక్చువల్లీ. బట్ సరేలే ట్రై చేద్దాం ఈరోజు తిందామని చెప్పి ఇక్కడికొచ్చాము. సో, ఇక్కడ ఆంధ్ర మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం. యశ్వంత్‌కి నాన్ వెజ్ మీల్స్, నాకు వెజ్ మీల్స్. లంచ్ చేసినాక ఇంటికొచ్చేసి ఒక 10, 15 మినిట్స్ వేరే పనులుంటే చేసుకొని, ఆ తర్వాత ఇద్దరం రూమ్‌లోకొచ్చేసాం పడుకోవడానికి. బయట ఎండగా గూడా బాగా ఉంది. తిరిగి తిరిగి కూడా అలసిపోయాం. సో, కొంచెం సేపు పడుకుంటాము. సో, నిద్ర లెగిసామండి. నిద్ర లెగిసి ఒక 1 అవర్ అవుతుంది. 6:30 దాకా పడుకున్నాము. 6 నుంచి మెలుకొచ్చింది. బట్ బద్ధకంగా 6:30కి లేసాము. ఆల్మోస్ట్ 3 అవర్స్ బాగా నిద్రపోయామనమాట. సో, మైండ్‌కి కూడా రిలాక్స్డ్‌గా బాగుంది. సో, ఆ నిద్ర ఒక్కొక్కసారి దొరకదు. బ్యాక్ టు బ్యాక్ దొరకదు. బట్ ఈ వీక్ ట్యూస్‌డే హాలిడే వచ్చింది. థర్స్‌డే హాలిడే వచ్చింది. మళ్ళీ వీకెండ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్‌నూన్ న్యాప్స్ కూడా కంప్లీట్‌గా ఎంజాయ్ చేసాము రోజు. సో, చాలా చాలా బెటర్‌గా ఉంది. చెప్పాను కదా చాలా స్ట్రెస్‌ఫుల్ అయిపోయిందని చెప్పి మార్నింగ్. సో, దానికి కొంచెం చాలా రిలాక్స్డ్‌గా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ బయటికి వెళ్ళి రావటం అదంతా కూడా మూడ్ బాగా సెట్ అయిపోయింది. సో, ఎనీవేస్ రండి చూపిస్తాను డీమార్ట్‌లో ఏమేమి తీసుకొచ్చామో. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డీమార్ట్‌కి ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి మమ్మీతో వెళ్ళాను. ఒక 6 మంత్స్ 8 మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో. సో, దాని తర్వాత అసలు ఎప్పుడు నేను యశ్వంత్ వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడు బయట నుంచి చూసినా రష్గా ఉంటాయి. మా ఆఫీస్లో వాళ్ళు చెప్తారనమాట బిల్లింగ్కి చాలా అవర్స్ టుగెదర్ పడుతుంది అదంతా అని చెప్పి. సో, మేబీ అప్పుడు అన్ని ఎక్కువ బ్రాంచెస్ లేవేమో. ఇప్పుడు మరీ అంత ఎక్కువ రష్ లేనట్టుంది. బట్ యా నాకైతే ఐడియా లేదు. డీమార్ట్‌కి రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో. సో, అందుకే నేను యశ్వంత్ మాకు అంత టైం దొరకదు. మీరు చూసారు ఎక్కువ ఆన్లైన్‌లోనే కొంటాను. సరుకులు కానీ కూరగాయలు ఎదురుగుండా షాప్ ఉంది కాబట్టి తీసుకొస్తాను. బట్ మోస్ట్లీ ఎక్కువ అన్నీ ఆన్లైన్‌లోనే కొంటాను. సో, మాకు అది కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బట్ యా ఈరోజు వెళ్ళాలనిపించింది. ఎందుకంటే ఆఫీస్లో వాళ్ళు కూడా చెప్పారు చాలా చీప్గా దొరుకుతాయని. అది మాత్రం నిజమే. చాలా ఎకనామికల్, క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంటే మరీ ఇదేం లేదు. కొన్ని బేసిక్ అన్ని చోట్ల మనకేం పెద్ద క్వాలిటీ అక్కర్లేదు కాబట్టి కొన్ని బేసిక్ థింగ్స్ ఇంటికి రిలేటెడ్ ఇదంతా నాకు చాలా బెటర్ అనిపించింది. బట్ మోర్ దెన్ మనీ ఇలా వెళ్ళి కొంచెం తిరిగి వస్తే రిఫ్రెషింగ్గా ఉందన్నమాట. సో, యశ్వంత్కి చెప్తున్నాను మంత్లీ వన్స్ వెళ్దామని. సో, ఎనీవేస్ చూపిస్తాను ఏం తీసుకొచ్చామో. సో, ఫస్ట్ సింగిల్ బెడ్షీట్స్ బై చేశానండి 2. యాక్చువల్లీ ఇవి 140 రూపీస్కి వచ్చినాయి. సో, సింగిల్ ఏం లేదు వేయటానికి. ఎప్పుడన్నా ఒకసారి ఆ దివాన్ మీద వేస్తాను ఎవరైనా వస్తే. బట్ మోస్ట్లీ ఏం వాడము సింగిల్ బెడ్షీట్స్. కానీ హ్యాపీకి యూజ్ అవుతుందని యాక్చువల్లీ కార్పెట్ కొన్నాను అనమాట వేరేది బెడ్రూమ్లోకి. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా రౌండ్ కార్పెట్ ఒకటి ఉంది, అది సరిపోవట్లేదు. ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఈరోజు వీడియోలో చూపించాలనుకున్నాను. సో, ఆ కార్పెట్ ఒకటి చూపిస్తాను. సో, అదేంటంటే దీనిలాగా ఇక్కడ ఉన్నది కొంచెం వాషబుల్, ఈజీగా వాషింగ్ మిషన్లో కూడా వేసేయచ్చు. బట్ అది అలాంటిది కాదు. కొంచెం పడుకోవడానికి దానికి సాఫ్ట్గా ఉండేది. కొంచెం లావుగా ఉంటాయి కదా. సో, అది దాని మీద వాడు పడుకుంటున్నాడు. మేము కూడా మధ్యలో నైట్ కానీ అట్లా పడుకోవడానికి, పగలు కొంచెం మేము కింద కూర్చుంటే వాడు పడుకోవడానికి. సో, అట్లా బై చేశాను. సో, దాని మీద ఇది వేస్తే కొంచెం గబుక్కున మురికి కూడా అవ్వకుండా ఉంటుంది. హ్యాపీగా మూలన కార్పెట్ ప్లస్ వాడు కూడా పైన ఏదన్నా కాటన్ బెడ్షీట్ లాంటిది అలాంటివి ఉంటే కంఫర్టబుల్గా నిద్రపోతున్నాడు. సో, సరేలే అట్లా యూజ్ చేయొచ్చు అని చెప్పి 2 పట్టుకొచ్చాను అనమాట ఇవి. సో, ఇదొక డిజైను. ఇది ఒక్కొక్కటి 140 రూపీస్. సో, అనుకున్నాను ఎవరికన్నా అంటే పని వాళ్ళకి అట్లా ఏమైనా ఇవ్వాలంటే కూడా ఎప్పుడన్నా గిఫ్ట్ లాగా
బాగానే ఉన్నాయి, వాళ్ళకి యూజ్ అవుతాయి పాపం. బట్ ప్రస్తుతానికి 2 నాకు తీసుకొచ్చాను, ఆ తర్వాత చూస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేసి ఎలా ఉందో. సో కలర్ ఏమన్నా పోతాయా ఏమి ఎంతంతా నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం ఇంత అంటే 140 రూపీస్ ఎప్పుడు బై చేయలేదు కాబట్టి చూడటానికి అయితే బాగానే ఉంది క్వాలిటీ. సో మోస్ట్లీ ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు చేతితో వాష్ చేయించి చూస్తాను, అన్నిటితో కలిపి మిక్స్ చేసి మిషన్లో వేయకుండా. సో ఇవి తీసుకొచ్చాను, ఇవి మళ్ళీ బట్ట పెట్టుకుంటా. సో అదొకటి. తర్వాత మెయిన్ వెళ్ళింది యశ్వంత్ బట్టల కోసం, ఎందుకంటే చెప్పాను కదా యశ్వంత్ది బర్త్డే వస్తుంది అనమాట సాటర్డే. వచ్చే సాటర్డే బర్త్డే, ఈరోజు సాటర్డే, సో నెక్స్ట్ సాటర్డే బర్త్డే April 20th. సో తనకి బట్టలు తీసుకుందామని వెళ్ళాం. మెయిన్గా ఆఫీస్కి కొంచెం కాటన్ ప్యాంట్స్ అలాంటివి కావాల్సి వస్తున్నాయి, తన జీన్స్ కంఫర్టబుల్ లేదు. మా ఆఫీస్లో ఒక ఆయన డీమార్ట్లో కొనుక్కుంటారు ప్యాంట్స్, అవన్నీ ప్యాంట్స్, టీషర్ట్స్, షర్ట్స్ ఎప్పుడు కొనలేదంట. బట్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే బాగా హై క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ కలర్ పోవడం అలాంటివి ఏం అవ్వదు. క్లాత్ బాగానే డీసెంట్గా ఉంటుంది. 3-4 ఇయర్స్ అయితే ఆరామ్గా వేసుకోవచ్చు అని చెప్పారు. సో మెయిన్ మనీ కంటే ఎక్కువ వేరే చోట్ల నాకు దొరకట్లేదు. హాఫ్ హ్యాండ్ షర్ట్స్ దొరకట్లేదు, మామూలు కాటన్ ప్యాంట్స్ దొరకట్లేదు, అన్నీ ఎక్కువ యాంకిల్ లెంగ్త్ అని అదని ఇదని ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి అనమాట. నార్మల్గా యశ్వంత్ ఏమో చాలా సింపుల్ డ్రెస్సింగ్ కదా, సో ఇన్షర్ట్ చేసుకోరు, ఫుల్ హ్యాండ్స్ వేయరు. సో తనకు కొనడం చాలా కష్టమైపోతుంది. సరేలే చూద్దామని చెప్పి వెళ్ళాను, బాగానే దొరికినాయి. సో 3 ప్యాంట్స్ 3 షర్ట్స్ బై చేసాం. టీషర్ట్స్ యాక్చువల్లీ చాలానే ఉన్నాయి, ఇప్పుడు అక్కర్లేదు, బట్ స్టిల్ వెళ్ళాం కదా అని చూసాను. ఏం నచ్చలేదు టీషర్ట్స్, అంత క్వాలిటీ కూడా బాగా అనిపించలేదు, బాగోలేదు అనమాట. సో ప్యాంట్స్ ఇదొకటి ఇలా వచ్చింది, ప్యూర్ కాటన్ అని ఉంది దీని మీద. సో చాలా బాగుంది వేసుకుంటే. ఈ కలర్ లేదు, వీటిల్లో యాక్చువల్లీ దొరుకుతాయి మ్యాక్స్ అండ్ దీంట్లో కూడా ఇలాంటివి దొరుకుతాయి, కానీ ఒక బ్లూ కలర్, ఒక బ్లాక్ కలర్, ఒక గ్రీన్ కలర్, ఆ 3 వస్తాయి అన్ని చోట్ల. అవి ఉన్నాయి ఆల్రెడీ యశ్వంత్ దగ్గర. సో ఇది కొంచెం లైట్ గ్రీన్, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇదొకటి. తర్వాత దీనిలోనే లైట్ వైలెట్ కలర్, ఇది బ్లూ లాగా ఉంది మీకు చూడటానికి, బట్ బ్లూ కాదు ఇది. యశ్వంత్ దగ్గర ఉంది వేరే డార్క్ బ్లూ. సో ఇది కొంచెం లైట్ వైలెట్ లావెండర్ అంటారు కదా, సో అట్లా ఉంది. సో ఇదొకటి వేసుకొని చూసారు, కంఫర్టబుల్గా ఉన్నాయి, సో అందుకని ట్రై చేసాము. ఇదేమో కొంచెం ఫార్మల్ లాంటిది, సాఫ్ట్గా ఉంది. సో ఇదొకటి ట్రై చేద్దామని వేసుకున్నారు, బాగుంది, ఫిట్ అదంతా తనకి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో సరేలే అని చెప్పి ఇదొకటి ట్రై చేసాము. సో ఈ 3 మెయిన్ ఆఫీస్కి యూజ్ అవుతాయి. అంటే ఎక్కువ ప్యాంట్స్ షర్ట్సే కొన్నాం కాబట్టి బర్త్డేకి ఆలోచిస్తున్నాను ఇంకేమైనా తీసుకున్నా, టీషర్ట్ ఇంకొంచెం ఏమైనా స్టైల్గా కొంచెం కాస్ట్ అయినా సరే అని చూస్తాను. కుదిరితే ఆన్లైన్ ఇంకొక జత తీసుకుంటాను, బట్ ఇవి మాత్రం ఆఫీస్కి హెల్ప్ అవుతాయి. సో తర్వాత షర్ట్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్ షర్ట్స్ అసలు నాకు ఎక్కడ దొరకట్లేదు, మ్యాక్స్, రిలయన్స్ డిజిటల్ ఎక్కడ దొరకట్లేదు అనమాట. సో హాఫ్ హ్యాండ్ షర్ట్స్ దొరికినాయి, పట్టుకొచ్చాను. సో ఏం మ్యాచింగ్ లాగా అట్లా ఏం చూడము, ఎందుకంటే తన దగ్గర ప్యాంట్స్ ఉంటాయి, షర్ట్స్ ఉంటాయి, అలా ర్యాండమ్గా వేసేసుకుంటారు. బట్ ఇది దీనికి మ్యాచ్ అవుతుంది, సో అట్లా ర్యాండమ్గా బై చేస్తాను అనమాట. సో ఇది కూడా ప్యూర్ కాటన్. ప్యాంట్స్ వచ్చేసి మాకు ఒక్కొక్కటి 699 పడింది, 700 పడింది ప్యాంట్ ఒక్కొక్కటి. షర్ట్ వచ్చేసి 400 పడింది. సో ఇదన్నమాట షర్ట్స్. ఇంకా 2 ప్లెయిన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆఫీస్కి కాబట్టి కొంచెం ఫార్మల్ లుక్ ఉన్నాయి. సో చూడాలి మెటీరియల్ అదంతా. 100% కాటన్ అని ఉంది కాబట్టి పర్చేస్ చేశాను. యశ్వంత్ ఎయిర్ 100% కాటన్ లేకపోతే స్పెషల్లీ పాలిస్టర్ అలాంటివి ఇద్దరికి నచ్చవు, ఒంటికి కూడా మంచిది కాదు, స్కిన్కి దేనికి. అందుకని ఎక్కువ కాటనే తీసుకుంటాము, బట్ ఐ డోంట్ నో ఎలా ఉంటుందో. బట్ ఇదొకటి 2 ప్లెయిన్ షర్ట్స్ అనమాట. సో ఈ కలర్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది, యశ్వంత్కి లేదు ఈ కలర్, ఏదో తేడాగా ఉంది ఈ కలర్, ఎప్పుడు కొనుక్కోలేదు అన్నారు, బట్ బాగానే ఉంటుంది ఆఫీస్ కానీ. మేబీ ఇట్లా ఈ ఫార్మల్ ప్యాంట్ మీద ఇలా ఇన్షర్ట్ చేసిన తనకి ఇన్షర్ట్ కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. సో బయటికి ఇన్షర్ట్ చేయకుండా లూజ్గా వదిలేసినా కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. బట్ లెంగ్త్ అదంతా వాళ్ళ దగ్గర కొన్ని ఓపెన్ పీసెస్ ఉన్నాయి, సో దాంట్లో పెట్టి చూశాను, మరీ ఎక్కువ లెంగ్త్ కూడా లేదు. తను ఏదన్నా ఇన్షర్ట్ చేయకుండా వేసుకోవాలన్నా బాగానే ఉంది. తర్వాత ఈ కలర్ కూడా కొంచెం నార్మల్ బ్లూ కాదు, డిఫరెంట్గా అనిపించింది. సో ఇవి యశ్వంత్ బట్టలు. నావి బట్టలు ఏం తీసుకోలేదు, బట్ ఒక్కటి ఊరికే నైటీ తీసుకున్నాను, 199 రూపీస్
వస్తుంది. నేను వేసుకుంటాను కదా, నీ లెంగ్త్ కంటే కొంచెం డౌన్ వస్తుంది నైటీ, మిడ్డీ నైటీస్ లాగా. అది బాగా అనిపించింది. కొంచెం కొద్దిగా పల్చగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, నేను స్లిప్ వేస్తాను. సో 199 రూపీస్, సరేలే ఇంట్లో ఉంటుందిలే అని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. సో ఇదొకటే, నేను వేరే బట్టలు ఏమి పర్చేస్ చేయలేదు, ఉన్నాయి బాగానే ప్రస్తుతానికి. సో ఏం పర్చేస్ చేయలేదు. సో తర్వాత కొన్ని మిస్సిలేనియస్ ఇంటికి సంబంధించి ఒకటి మగ్ తీసుకున్నాను. ఇలాంటిది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కొంచెం క్వాంటిటీ అది ఎక్కువ తాగం కదా, పెద్ద మగ్గులో ఎక్కువ తాగను నేను కాఫీ టీ. సో ఇది బాగుంటుంది. ఇదొకటి, ఇంకొకటి కూడా చాలా నచ్చింది నాకు మగ్గు. సో 2 పిక్ చేసాము, బట్ అది కోడ్ లేదు కప్ మీద అని చెప్పి పక్కన పెట్టేసింది. మళ్ళీ పైకి వెళ్ళాలి, కనుక్కోవాలి, ఇంకో 1 hour టైం పడుతుందని, పర్లేదు వదిలేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామన్నాను. అది యాక్చువల్లీ నాకు ఇంకెక్కువ క్యూట్గా అనిపించింది. సో ఇవి వచ్చేసి నాకు ఇది 70 రూపీస్, బట్ అది నేను తీసుకున్నది సేమ్, ఆల్మోస్ట్ సేమ్ సైజు, కొంచెం డిఫరెంట్ షేప్. అది షేప్ కూడా ఇంకా క్యూట్గా ఉంది. అదైతే 45 రూపీస్ అనమాట. నేను బిగ్ బాస్కెట్లో కానీ ఆన్లైన్ కానీ తీసుకునే మినిమం అమెజాన్లో తీసుకునే 150-200కి దొరికిపోతాయి. బట్ బిగ్ బాస్కెట్లో క్లే క్రాఫ్ట్ అలాంటివి తీసుకుంటే 300-350 ఉంది ఒక్కొక్క మగ్గు. సో యాక్చువల్లీ అవసరం లేదు, ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర, బట్ ఇష్టం మగ్స్. అండ్ ఒకటి ఆఫీస్లో కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా, పేపర్ కప్స్ అలాంటివి అవాయిడ్ చేయడానికి. ఆఫీస్లో పేపర్ కప్స్లో ఇస్తారనమాట ఎక్కువ. సో అది పేపర్ వేస్ట్ కదా, సో మోస్ట్లీ ఇది పెట్టుకోవడమో ఏదో ఒకటి చూడాలి. సో ఇదొకటి. తర్వాత ఇది బాటిల్ చాలా క్యూట్గా అనిపించింది నాకు. చూసాను కొంతమంది దగ్గర, బట్ నాకు తెలియదు ఎక్కడ దొరుకుతాయో ఇవి. సో ఇది గ్లాస్ బాటిల్ అనమాట, గ్లాస్ బాటిల్ ఇలా ఇది వచ్చింది. సో ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళాలంటే కొంచెం సేపు బయటకు వెళ్ళినప్పుడు నాకు వాటర్ సిప్ చేస్తూ ఉండటం అలవాటు కదా, సో అది బాగానే అనిపించింది. 79 రూపీస్. సో ఇదొకటి బై చేసాము. తర్వాత 2 బుక్స్ తీసుకున్నాను. బుక్స్ కూడా ప్రైస్ కొంచెం లెస్ ప్రైస్ ఉంది. ఆన్లైన్లో 200-300 లేకుండా నోట్ బుక్స్ కూడా రావట్లేదు. ఇది కొంచెం 50 రూపీస్కి ఒక బుక్ అట్లా వచ్చింది, బాగానే ఉంది క్వాలిటీ. సో ఇవి నేను తీసుకున్నాను వంట ఆంటీ వాళ్ళ అమ్మాయి బుక్నాకి. తనకి లాస్ట్ ఇయర్ కొనిస్తే ఇప్పుడు సెమిస్టర్కి అవి కొత్తవి యూజ్ చేసుకుంటున్నాను. 1 year పాపని దాచుకుని కొత్త సెమిస్టర్కి తను జాగ్రత్తగా వాడుకుంటుంది అనమాట బుక్స్. సో తను ఎప్పుడన్నా ఏదైనా అడిగినా బుక్స్, పెన్సే అడుగుతుంది. ఇంకేమైనా కొనిస్తానంటే కూడా వద్దంటది, అక్క చదువుకుంటే చాలు, చదువుకు సంబంధించినవి ఏమన్నా ఇస్తే చాలు అని. సో అందుకని సరేలే అని చెప్పి ఒక 2 బుక్స్ తీసుకొచ్చాను. తను రఫ్కైనా దేనికైనా వాడుకోవచ్చు అని 2 తీసుకొచ్చాను. సో మేబీ యూజ్ అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొక 2 పట్టుకొస్తాను. పిల్లలు చదువుకునే పిల్లలకి ఇలా హెల్ప్ చేయాలి. ఆంటీ పెద్ద ఇప్పుడు రారు, వీక్లీ వన్స్ అట్లా ఏమైనా హెల్ప్కి వచ్చి వెళ్తారు. బట్ ఇలాంటివి కొంచెం కింద పైన నేను చూసుకుంటాను, ఆంటీ కూడా మాకు ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటారు. సో తర్వాత యశ్వంత్ది ఏదో ఆఫ్టర్ షేవ్ ఇది. తర్వాత నవరత్న ఆయిల్, ఆయుర్వేదం ఆయిల్ కూలీలో ఇది. ఒక్కొక్క వీక్లీ వన్స్ ఎప్పుడైనా వంట ఆంటీ అలా వచ్చినప్పుడు కాస్త హెడ్ మసాజ్ చేస్తారనమాట. అలా పెట్టుకోవడానికి కూడా కొంచెం చల్లగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఎవరైనా మసాజ్ చేసినప్పుడు ఈ ఆయిల్ బాగుంటుంది. సో ఇది ఇద్దరం ట్రై చేద్దామని చెప్పి కొంచెం బిగ్గుదే పట్టుకొచ్చాం. ఇదేదో ఆఫర్లో ఉంది, ఎంతో నాకు గుర్తులేదు, బట్ ఆఫర్లో ఉంది. సో ఇది పిక్ చేసాం. తర్వాత ఇది బబుల్స్, ఇలా తీసి బబుల్స్ ఊరుకునేదంట. ఇది తీసుకొచ్చాను పూజ వాళ్ళ అబ్బాయికి. అను అని ఒక బాబు వస్తాడు, 3 years బాబు. పూజతో పాటు పొద్దున్నే వచ్చి ఒక 1 hour ఉండి వెళ్ళిపోతాడు. సో పూజ వాళ్ళ బాబుకి తీసుకున్నాను ఆడుకుంటాడని. సో ఇదొకటి. వేరే గ్రాసరీస్ అట్లేం కొనలేదు, ఓన్లీ ఇంటికి రిలేటెడ్ కొన్నాము. సో ఇదొకటి ఇన్హేలరు. సో అదనమాట, అంతే. బట్ ఏంటో చాలా చాలా కొన్నట్టుంది, కొంచెం లెస్ మనీకి చాలా ఐటమ్స్ వచ్చినట్టుంది. బట్ ఇందాక చెప్పినట్టు మోర్ దెన్ మనీ కొంచెం రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట. సామాన్ మీకు చూపించిందంతా సర్దేశాను, ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టాను. అక్కడే పక్కన పెడితే ఇంకా అది బద్ధకం వచ్చేస్తుంది. సో ముందు ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి తర్వాత కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాను. యశ్వంత్ కొంచెంసేపు గేమ్ ఆడుకుంటున్నారు ఇక్కడ, కొంచెంసేపు లెగిసి తను కూడా ఫ్రెష్ అయ్యి తర్వాత గేమ్ ఆడుకుంటున్నారు. సో నేను తర్వాత ఇప్పుడు వెళ్తాను, కొద్దిగా వార్డ్రోబ్ సెట్ చేస్తాను. నాది కొంచెం నెక్స్ట్ వీక్కి బట్టలు అవన్నీ తీసి పెట్టుకుంటాను. నెక్స్ట్ వీక్ ఇస్ అగైన్ గోయింగ్ టు బీ హెవీ. మధ్యలో బ్రేక్స్, లీవ్స్, హాలిడేస్ ఏమీ లేవు. నెక్స్ట్
నెక్స్ట్ వీక్ కొంచెం వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పి నెక్స్ట్ వీక్ అంతా చాలా చాలా బిజీగా ఉంటుంది. అందుకని కొన్ని కొన్ని సెట్ చేసి పెట్టుకుంటాను. అది చాలా సార్లు మీతో చూపించాను, మీరు బోర్ అయిపోతారు. సో అందుకని ఇంక్లూడ్ చేయట్లేదు. ప్లస్ వీడియో కూడా లాంగ్ అయిపోతుంది. సో షాపింగ్ ఎలా అనిపించింది? మీరు డీమార్ట్కి వెళ్తే ఏం తీసుకుంటారు? ఎలాంటివి డీమార్ట్లో బాగుంటాయి చెప్పండి. మంత్లీ వన్స్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా ట్రై చేస్తాము. సో డెఫినెట్గా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.